కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? మీరు మైకుల్లో, నడి బజార్లో, చర్చిలో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పండి రా. దీని అమ్మ జీవితం మిమ్మల్ని పక్కగా బుడ్డలు ఎప్పదీసి మిమ్మల్ని మాత్రం పిచ్చుకోకుండా గుట్టినట్టు కొడతారా. జై శ్రీరామ్. ఈ వీడియోలో ఎలాంటి ఎదవలు మాట్లాడతారంటే, ఎంత నీచమైన ఎదవలు మాట్లాడతారంటే, ఈ ఎదవలకి ఏం పేరు పెట్టినా కానీ తక్కువే. ఎందుకంటే ఈ ఎదవలు ఎలాంటి వాళ్ళు అంటే, బ్రిటిష్ వాళ్ళు కంటే, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఎంత దారుణాలు చేశారో అంతకంటే దుర్మార్గులు. మన పక్కనే వండుకుంటూ, మన దేశంలో ఉన్న గాలినే పీల్చుకుంటూ, మన ఈ భూమి మీదనే వండుకుంటూ, విశ్వాసం లేకుండా, జాలి లేకుండా, ఈ దేవీ దేవతలను అయితేమే, ఈ దేశాన్ని అయితేమే ఎంత దారుణంగా మాట్లాడతారంటే అంత దారుణంగా మాట్లాడతారు. ఆఖరికి భారతదేశ జెండా గుర్తును కూడా ఎంతో హీనంగా మాట్లాడతారు. ఈ నీచ్ కుమెన్ కుత్తేగాళ్ళు ఎలాంటి కుత్తేగాళ్ళు అంటే, నాకు తెలిసిన వాటికైతే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఇత్తనాలు వదిలేసిపోతారు కదా, ఆ ఇత్తనాలకు పుట్టిన వాళ్ళే అని 100% నేను చెబుతున్నా. మరి మీరు ఎలాంటి వాళ్ళు ఈ నీచమైన కుత్తేగాళ్ళని కామెంట్లో తెలపండి. ఇత్తనాలే అంటే బ్రిటిష్ వాడు వీర్యానికి పుట్టిన వాళ్ళే అని ఖచ్చితంగా చెబుతున్నా. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, పక్కాగా చెబుతున్నా. ఈ వీడియో శుభ్రంగా విని మీరు కామెంట్లో ఈ నీచ్ కుత్తేగాళ్ళ గురించి ఒక్కసారి కామెంట్లో తెలపండి. క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. ఉమ్మడి రాష్ట్రాన్ని ఎలాగైతే విడగొట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చేశారో, క్రైస్తవ్యంగా ఇదిగో ఒకప్పుడు ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో, క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. క్రైస్తవులకు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. నిన్ను కూడా సగానికి చీల్ చేద్దాం. సగమేమో భారతదేశం వైపు ఉండు, సగమేమో క్రైస్తవ మతం వైపు ఉండు. అటు విశ్వాసం ఉంది కదా, ఎందుకంటే నువ్వు ఒక బ్రిటిష్ వాడు వీర్యానికి పుట్టిన ఒక ఇత్తనానేమో అనుకుంటా. నిన్ను ఇక్కడ ఫుడ్ తిని ఈ నేల మీద ఉండి ఈ భారతదేశంలో ఉన్నందుకు నిన్ను ఒక సగం చేసి సగానికి చీల్చి సరిహద్దు నియమించే, సగం వద్దేమో హిందువులు, సగం వద్దేమో క్రైస్తవులు అనేది సగానికి చీల్చేస్తాం. సరేనారా? పందినాయాల భరతమాత అంటున్నా. భరతమాతకి ఎంతమంది భర్తలు? భరతమాతకి ఎంతమంది భర్తలు? అరే మిడిల్ ఈస్ట్ మంకి, ముందు మీ అమ్మకి ఎంతమంది మొగ్గులో తెలుసుకో, అందులో మీ నాన్న ఎవడో కనుక్కో, ఆ తర్వాత భరతమాత దగ్గరికి రా. ఎర్రిపుక పుట్టిన నెల గౌరవం తెలియదు కానీ ఈడు ఒక పాస్టర్, మళ్ళీ ఒక మతాన్ని బోధించడం ఒకటి. వీడి పాస్టర్ ఏంటి? బురద జాతిలో పెంట తినుకుంటా, జనాలు పెంట తినుకుంటా, బురదలో క్రైస్తవు అనే బురదలో దొల్లాడే వీడు ఒక పంది. ఆ బురదలో కొట్టుమెట్టుకుంటా ఉంటుంది చూడండి, మళ్ళీ 4 గిన్నెలు మొత్తం తిని అలాంటి ఒక పురుగీడు, బురద జాతి పురుగు వీడు. అసలు క్రైస్తవు అంటే కాదు, అసలు క్రైస్తవు అనే నల్లట్ట బుక్కులోనే ఈ క్రైస్తవులు అనే ప్రతి ఒక్క పాస్టర్ల ఎదవలు ఇలా తయారు కావడానికి, ఆ బైబుల్లోనే ఆ యెహోవా దేవుడు కాంచి, యేసు అనే దగ్గర నుంచి ఈ మోస గేస వీళ్ళందరూ దావీదు కాంచి వీళ్ళు నేర్పేదే ఇది. ఆ క్రైస్తవ బుక్కు ఉందే ఇలాగా ఈయన కొడుకుల్లాగానే. ఈయన కొడుకులు, ఈ యొక్క యదవలు ఇలా వీళ్ళు ఎలాగున్నారో ఆ బుక్ కూడా అంతకంటే అంత నీచంగా ఉంది. అందుకనే తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళు అయితే బిడ్డలు కూడా అలాంటి వాళ్ళే అని అంటారు చూడండి. వీళ్ళకి అందరికీ తల్లి లాంటి బైబుల్ ఎంత నీచంగా ఉండబట్టి ఈ నా కొడుకులు ఎంత నీచుకుమైన కుత్తేగాలు లాగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ బుక్ను చదివి క్రైస్తవ మతంలోకి చేరండి. ఆ బుక్ను చదవకుండా నీ హిందూ సనాతన ధర్మం, ఈ దేశ విలువ, ఈ ఋషితత్వం, మహర్షులు, యోగులు, సిద్ధ పురుషులు, ఈ దైవం గురించి తెలుసుకోకుండా నీచంగా మాట్లాడతారా నీచమైన కుక్కల్లారా. ముందు ఈ దేశం గురించి తెలుసుకోండి, తర్వాత బైబిల్ గురించి తెలుసుకోనరా ఎదవల్లారా. రంగులు, చక్రాన్ని, పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సల్యూట. అది ఒక కాగితం లేదా అదొక గుడ్డ ముక్క. అది జాతీయ పతాకమా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని తెప్పిట్టు పెడతావా? నీకేం పిచ్చి పట్టిందా?
మానవ పుట్టుక మల్టిపుల్ స్పెర్మ్స్ తోడైతే మనిషి ఇలాగా మంగళం చిరగసలా వాగుతాడు. ఏరా ముసలా కొడక ఇండియన్ ఫ్లాగ్ ఏం చేసిందిరా నిన్ను? ఆ చెప్పాల్సి ఇండియన్ ఫ్లాగ్ ఏం చేసింది? దేశం ఏం చేసింది నిన్ను? నీకు తిరగడానికి నేల, పేల్చడానికి గాలి, మాట్లాడడానికి స్వేచ్ఛ దేశం చేసిన తప్పు ముండా. దేశాల్లో ఉన్న ప్రజలను తిట్టు, దేశంలో పరిస్థితులు తిట్టు, దేశంలో వ్యవస్థను తిట్టు, పెద్ద ఫరక్ ఏం పడదు. కానీ దేశాన్ని తిట్టాక నువ్వు ఎవడు అసలు చెప్పు? ఆ బ్రిటిష్ నా కొడుకులు వెళ్ళిపోతే ఇలాంటి విత్తనాలు వదిలేసి వెళ్ళిపోయారు. అందుకే మాకు ఈ కర్మ. ఇలాంటి వాళ్ళని ఎలా కాదు కొట్టేది, గొట్టాలు ఎప్పదీసి కొట్టాలి. ఎలా కొట్టాలంటే నూలు గోలు లేకుండా, మలతాడు గోలు లేకుండా కొట్టాలి. అన్నీ కింద పైన మొత్తం నరిచినాయి. కానీ ఇక్కడ నరవలా వీడికి. ఈ భారతదేశం విలువేంటో, ఈ భారతదేశ జెండా విలువేంటో కూడా తెలియలా. నాకు తెలిసిన వాటికైతే నేను చదువుతున్నా, పైన పచ్చదనం అనేది, ఈ భారతదేశం పచ్చదనంగా ఉండాలి. ఇందులో తెలుపు అనేది ఉండేది జెండాకి, శాంతిగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి, అతిథి దేవో భవ అనేలాగా చూడాలి. కింద ఎరుపు అనేది ఎందుకు ఉంటుంది? ఆ ఎరుపు అనేది, ఆ గుర్తు అనేది రక్తం చిందించి మన దేశాన్ని మనం కాపాడుకున్నాము. రక్తం చిందించి ఎంతోమంది, వేల మంది, లక్షల మంది స్వతంత్ర వీరులు రక్తం చిందించి మన దేశాన్ని ఈరోజు ఇలాగా స్వేచ్ఛగా బతికేలాగా, మనకి ఇలాగా స్వతంత్రాన్ని, మనకి స్వేచ్ఛని ఇచ్చారు అనే ఒక గుర్తు అన్నట్టుగా నాకైతే తెలుసు. మీకేం తెలుసు కామెంట్లో తెలపండి. ఇప్పుడు ఒక ఎదవ గురించి చూద్దాం. వాడు పేరు చేస్తున్నాడు, యెహోవా దావీదు మొత్తం వచ్చారు, గాలిని వర్షాన్ని నిజంగానే ఆపేశారు. చూడండి ఇప్పుడు ఆ ఎదవ వాడే పాస్టర్. ఎత్తబడిన కానుకల దేవ నీ పరిసర నిమిత్తమై ఖర్చు చేయడానికి కృప చూపించండి. నీ దాసులను అభిషక్తుల దేవా, నీ సింహాసనం మరుగిచ్చేయండి దేవా. మాకు కావలసిన మాటలు తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రారంభిస్తున్నాను. నజరేతువాడా, దావీదు కుమారుడా, వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. ప్రతి ఒక్క ఇంకోసారి దావీదుని పిలిచాడు, వీడు మెక్కలే ఎరగొట్టాడు. దావీదుకు ఒక శక్తి ఉంది, యేసుకు ఒక శక్తి ఉంది, లేదంటే యెహోవాకు ఒక శక్తి ఉంది. దావీదు కుమారుడు అనగానే ఈ బొచ్చుగాడు మాటలు విని ఇక్కడ ఏమైంది? వాతావరణాన్ని, అక్కడ ఉన్న గాలిని మొత్తం ఆపేయాలంట. వాళ్ళు ఆ మాట ఎలా యెహోవా వాడినే శాశ్వతంగా ఆపేసేటట్టు, వాడి మీద పడేటట్టు చేశారు. అది క్రైస్తవ పవర్. నజరేతువాడా, దావీదు కుమారుడా, వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. వాతావరణాన్ని నీ ఆధీనంలో ఉంచుకోండి దేవా. నీ స్తోత్రం. ప్రతి ఒక్క చూడండి, ఈ యదవలు చేసే ఇట్లాంటి నాటకాలకే ఆ వాతావరణం కనుక ఆగిపోయింది అనుకో, ఓ నా దావీదు కుమారుడు, నా యేసు, నా దావీదు కుమారుడు తొక్క తోలు ఆజ్ఞ నా మీద ఉండబట్టే, నా మాట వినబట్టే వర్షం ఆగిపోయింది, వాతావరణాన్ని ఆపేశాడు అని ఎన్నెన్నో వెర్రి కోతలు కూసేవాళ్ళే. ఇప్పుడు వాడికి ఏమైంది? వినకుండా యెహోవా గాడికి వీడు పిలుపు నచ్చలా. ఇలాంటి వెర్రి పనులు చేస్తే ప్రకృతి ఇలానే సమాధానం ఇస్తుందిరా యదవల్లారా. శ్రీ యేసునాథ సుమతే తవ సుప్రభాతం. దేవ ప్రదత్త మరియోద్భవ యేసునామన్. ఆత్మీయ జన్మ సమయే దివిదూత గీత. ఈ వీడియో చూస్తే మీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒకటే అర్థమైంది. దేవుళ్ళందరూ ఒకటే అనే మూర్ఖత్వం ఇప్పటికి కూడా ఎంతో మంది ప్రజల్లో ఉంది. ఆ మూర్ఖత్వంలో నుంచి నేను కూడా బయటకు వచ్చేసాను. సనాతన ధర్మాన్ని అయితేమే, హిందూ కొలుచుకునే ఈ భారతదేశం అన్ని ఈ సనాతన ధర్మాన్ని అయితేమే ఎంచమర్చి ఈ దేశంలోనే పుట్టి ఈ గాలి పీల్చుకుంటూ హీనంగా మాట్లాడుతున్నారు చూడండి. అలాంటి న్యాయాలను చూసి బైబిల్ చదవడం మొదలుపెట్టే, బైబిల్లో ఉన్నది ఏందో అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు చేసి యాదవ పనులు ఎలా ఉన్నాయంటే, సనాతన ధర్మం ఏం చేసింది? మొట్టమొదటిగా యేసు అనేవాడు గొప్పవాడు అనుకుంటా, యేసు అనేవాడు శాంతి బోధకుడు అంట, మన దేవుళ్ళలాగానే ఈయన కూడా ఒక దేవుడేనంట, మన దేవుడితో పాటు ఈ దేవుడు కూడా ఒక అవతారం ఎత్తాడంట. వెంకటేశ్వర స్వామి తర్వాత యేసు అనే అవతారం అక్కడ ఎత్తాడంట, అక్కడ ఉన్న కాలుష్యాన్ని శుభ్రం చేయడానికి ఎత్తాడంట, ఎత్తి చచ్చాడంట అనే ఒక మూర్ఖత్వంలో ఉండేది. ఇక్కడ ఏమైంది? యేసుగాడు ఏదో ఎన్నో ఎదవల పనులు చేశాడు, అందుకని చంపేశాడు అని తర్వాత బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది. మన సనాతన ధర్మం కూడా ఎదవలని దగ్గరగా లాక్కొని వస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు?
వాడి బుక్ అంతా బురదే, వాడిదంతా బురదే. ఆ బుక్లో ఉన్నది చెప్పరు, పుల్లలు ఏరుకుంటారు చూడండి. అలాగా ఎన్నో ఆడక పుల్ల ఏరుకున్నట్టు 4 పుల్లలు ఏరుకొని ఇంకా మైకుల్లో అదే చెబుతారు సొల్లు కబుర్లు. ఎదవ బోధకులు ఎదవ బోధనలు ఇస్తూ ఉంటారు. ఇంకా బుక్లో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు ఎందుకు చెప్పారా ఎదవల్లారా? మేమున్నాం కృష్ణుడి గురించి అయితే, రాముడి గురించి అయితేమే, దశావతారాలలో అయితేమే, విష్ణు భక్తులు శివభక్తులు మొత్తం పోసగుచ్చినట్టు మహాభారతం దగ్గర నుంచి మొత్తం పోసగుచ్చినట్టు ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు దాంట్లో ఏముందో అదే చెబుతాం. మా గురువుగారులు కూడా అదే చెబుతారు. మీకు ఆ దమ్ము ఎప్పుడు వస్తుందో కానీ ఆ యెహోవా అనేవాడు, ఆ యేసు అనే దేవుడు మీకు ఎప్పుడు ఇస్తాడో ఎదురు చూస్తున్నా. మీరు మైకుల్లో, నడి బజార్లో, చర్చిలో ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చెప్పండిరా. దీని అమ్మ జీవితం పక్కగా గొడ్డలు ఎప్పదీసి మిమ్మల్ని మాత్రం పిచ్చుకోకలను కొట్టినట్టు కొడతారా. మీకు ఆ భయం ఉండబట్టే మీరు చెప్పలేకపోతున్నా. ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు?